కేసీపీ ర్యాంప్ అంతే. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? కొత్త వైరిపోతుంది అంతే. జాతర ఫైట్ ఎలా ఉంది? చిన్నగా లేదు, అదిరిపోతుంది అంతే. సినిమాలో నీకు నచ్చే సీన్ ఏంటి? నాకు అది నచ్చాయి. బాగుందండి. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. అన్న అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్, బట్ నో మోర్ దెన్ పుష్ప 1 is సూపర్. ఫైట్ సీన్ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్ అన్న. ఉందన్న మైండ్ బ్లోయింగ్ అసలు. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? అన్న యాక్టింగ్ అసలు పిచ్చ పీక్స్, లోపల స్క్రీన్లు తగలబడిపోతున్నాయి. అసలు అమ్మోరు గెటప్లో ఉన్నాడు అన్న, మామూలుగా కాదు. ఖచ్చితంగా 2000 crores పక్క. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? రెండూ బాగున్నాయి అన్న. ఈసారి కూడా నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది అన్నకి. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి? ట్రోల్ చేసే వాళ్ళకి అన్న సినిమాతోనే సమాధానం చెప్పాడు. ఎక్సలెంట్ అంతే సినిమా. కలెక్షన్ ఎంత చేస్తుంది? ఫస్ట్ డే కన్ఫామ్గా 500 crores ప్లస్ ఈజీగా. సినిమా గురించి ఏం చెప్తారు? ఓవరాల్ 5/5 సూపర్ ఉంది సినిమా, మైండ్ బ్లోయింగ్. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అయితే అసలు క్లైమాక్స్ ఫైట్ ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్ అంతే. షికావత్ క్యారెక్టర్ ఎలా ఉంది? షికావత్ సారు క్యారెక్టరు అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చెప్పేది ఏంటంటే సినిమా చాలా బాగుంది, మీరు చూసి మంచి రివ్యూ వేయండి. చాలా బాగుంది సినిమా అన్న. రష్మిక కానీ అన్న ఓవరాల్ యాక్టింగ్, ఫైట్స్, ప్రతి సీన్ గూస్ బూమ్స్ అంతే. యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్గా అన్న నేషనల్ అవార్డు 2వ సారి కొడతాడు పక్కాగా పుష్ప 2తో. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుందన్న మూవీ అయితే. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అన్న. నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ అన్నకే. మూవీలో హైలైట్ సీన్ జాతర ఫైట్ అంట కదా, ఎలా ఉంది? సూపర్ అన్న. జాతర ఫైట్ క్లైమాక్స్ అయితే హెవీ. డిఎస్పీ బీజం అయితే ఇచ్చి పడేసాడు అసలు. సూపర్ ఉంది అసలు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుంది? బోత్ అన్న, మొత్తం బాగుంది. మొత్తం యాక్టింగ్తో లేపేశాడు. షికావత్ క్యారెక్టర్ ఎలా ఉందన్న? షికావత్ క్యారెక్టర్ అయితే హైలైట్. ఇద్దరికి పోటాపోటీగా ఉంటుంది. మూవీలో ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? శ్రీలీల సాంగ్ ఇంకా శ్రీలీలాగా అక్కడ కిసిక్ లీలా అని పెట్టుకుంటే బెస్ట్ అనమాట. అంత బాగా చేసింది శ్రీలీల కూడా. ఓవరాల్గా మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేస్తుంది? ఫస్ట్ డే 200 నుంచి స్టార్ట్ అవుద్దన్న. చాలా బాగుంది. ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అస్సలు తగ్గేదేలే అంతే. అంతే. కొంతమంది మూవీని ట్రోల్ చేస్తున్నారు బాగాలేదనేసి, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదన్న, ఫస్ట్ పుష్ప 1 కూడా అలాగే ట్రోల్ చేశారు. అది నిదానంగా లేచింది కదా, ఇది కూడా అంతే. ఓవరాల్గా బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. చేస్తుంది అన్న, ఖచ్చితంగా చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నా సూపర్ అన్న మూవీ మాత్రం. మూవీలో నీకు నచ్చిన హైలైట్ సీన్ ఏంటి బ్రో? లాస్ట్ ఫైట్ అన్న ఫిట్స్ వచ్చేస్తుంది అంతే. చూసిన వాళ్ళకి ఫిట్స్ వచ్చేస్తుంది కన్ఫర్మ్. సూపర్ అసలు. జాతర ఫైట్ ఉందంట కదా, అది ఎలా ఉంది? జాతర ఫైట్ అయితే ఇంకా అద్భుతం అన్న. అసలు అమ్మవారిని చూస్తున్నట్టే ఉంటుంది. అల్లు అర్జున్ చూస్తుంది. అన్న యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అన్న, అంతే ఇచ్చి పడేస్తాడు అంతే. కొంతమంది పుష్ప 2ని ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా చూస్తే అర్థమవుతుంది అన్న వాళ్ళకి, ఇంకంతే. రష్మిక క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుందన్న. శ్రీలీల డాన్స్ ఎలా ఉంది ఐటమ్ సాంగ్ లో? బాగుంది అంతే. ఓవరాల్ గా సినిమా ఎన్ని కోట్లు బ్రేక్ చేస్తుంది? ఎలా ఉంది షికావత్ క్యారెక్టర్? విలన్ క్యారెక్టర్ అసలుకి ట్విస్ట్ ఏంటంటే రష్మిక కానీ ఇక్కడ ఎవరు చనిపోతారు అనుకుంటారు దాంట్లో, కానీ అక్కడ సిండికేట్ మెంబర్ చనిపోతారు దాంట్లో. అది ట్విస్ట్, అది బాగా అంతే అన్న. ఓవరాల్ గా సినిమా బాగుంది అయితే. బాగుందన్న. నా పేరే వంశీ. చూసారా పుష్ప 2? చూసాను, ఇప్పుడే చూసాము. ఎలా ఉంది బ్రో? ఓవరాల్గా సినిమా బాగుంది. బ్రో అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది? అల్లు అర్జున్ యాక్టింగే హైలైట్ సినిమాలో. ఇప్పటికి ఏమైనా చేంజ్ అనిపించిందా 1కి 2? చాలా చేంజ్ ఉంది. పుష్ప 2లో హైలైట్ సీన్ ఏంటి మూవీలో? హైలైట్ అంటే క్లైమాక్స్ ఫైటు అరాచకం. ఏంది క్లైమాక్స్ స్టోరీ ఏంది బ్రో? స్టోరీ అంటే ఎర్రచందనం స్మగ్లింగు, శిఖావత్ సార్ మీద వాడు చేసేవారు ఎదగడం, అదే ఫస్ట్ హాఫ్లో చూపించాడు కదా ఇంటి పేరు లేకుండా, దాన్ని లాస్ట్ క్లైమాక్స్లో బాగా చూపించారు. జాతర ఫైట్ ఎలా అనిపించింది? జాతర ఫైట్ కాదు కానీ గెటప్ హైలైట్, కానీ క్లైమాక్స్ వాళ్ళగా ఫస్ట్ డే ఎన్ని కోట్లు బ్రేక్ చేస్తుంది సినిమా? ఫస్ట్ డే అంటే చెప్పలేము, ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఒక 200 అట్లా. కొంతమంది పుష్ప 2 మీద ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీతో? ట్రోల్ చేసే వాళ్ళకి సినిమా చూస్తే అర్థమైపోతుంది అంతే. ఓవరాల్గా మూవీ బాగుంది. ఓవరాల్గా మూవీ క్లైమాక్స్ హైలైట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. బ్రో హాయ్ బ్రో, మీ పేరు? వెంకటేష్. బ్రో పుష్ప 2 మూవీ చూసారా? చూసాం బ్రో. ఎలా అనిపించింది బ్రో? ఫైర్ బ్రో, అసలు తగ్గేదేలే. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే అసలు తగ్గేదేలే. అల్లు అర్జున్ యాక్టింగ్ అప్పటికిప్పటికి ఏమైనా చేంజ్ అయిందా? ఇంటర్నేషనల్ అండి. ఇంటర్నేషనల్ కూడా కదా, ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ అసలు తగ్గేదేలే. హైలైట్ సీన్ ఏంటి బ్రో అసలు? జాతర ఎపిసోడ్ లాస్ట్ క్లైమాక్స్ సీను అసలు తగ్గ. పుష్ప 3 ద ర్యాంపేజ్
ఓకే బ్రో, ఇప్పుడు షికావత్ క్యారెక్టర్ ఎలా ఉంది ఫైట్ విలన్? అతడు అన్నింటిలో బాగా చేశాడు. ఈ మూవీలో రష్మిక చనిపోతుందని చెప్పి టాక్ ఉంది బయట, అసలు ఏంటి అసలు స్టోరీ? టాక్ అనేది ఏం లేదు. లాస్ట్లో ఇద్దరు ఫ్యామిలీస్ కలుసుకుంటాడు, అన్నదమ్ముడు ఇద్దరు ఫ్యామిలీస్ ఆడ బాంబేటి బెయిల్ చేస్తారు. ఇంకా పుష్ప3 ద ర్యాంపేజ్ అసలు తగ్గేదిలే. కొంతమంది పుష్ప బాగాలేదనేసి ట్రోల్ చేస్తున్నారు పుష్ప2 గురించి, వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు? అన్న ఒకరు ఎదగుతుంటే ఒకరు ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, ఒప్పన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పాటికి మనకెందుకు? మన సినిమా మనది ఇంటర్నేషనల్ లెవెల్లో స్థాయికి వెళ్ళింది. తెలుగు ఫస్ట్ నేషనల్ అవార్డు వినరు, మళ్ళీ ఆయన ట్రోల్ చేసేట మనం గర్వపడాల్సిన వాళ్ళు మనం. ఓవరాల్గా RRR, బాహుబలి, సలార్ రికార్డులు బ్రేక్ చేస్తుందా? కన్ఫామ్గా ఈరోజు రేపుతోనే అయిపోద్ది బ్రేక్. ఫస్ట్ డే కలెక్షన్ మీకు తెలిసి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1000 కోట్ల దాకా ఉండదు. 1000 కోట్ల. ఓవరాల్గా ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు? అస్సలు తగ్గేదిలే. ఓకే, థ్యాంక్ యూ బ్రో.